హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అండి. నిజంగా చెప్తున్నానండి, దివ్య నిఖిత గారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత సంజన గారి గేమ్ ప్లాన్ అయితే మళ్ళీ రెడీ అయితే అయిపోయిందనమాట. మన సంజన గారు ఏమనుకుంటారంటే, దివ్య నిఖిత గారి మేకప్ సామాన్లన్నీ దాసేయండి అని చెప్పేసి అయితే మనకి ప్రియా గారితో చెప్తుంది. అలాగే మనకి దమ్ము శ్రీజ గారితో అయితే చెప్తుంది అనమాట. ఈ విషయం మనకి ఏంటంటే రీతు చౌదరి అయితే వినేస్తుంది అనమాట. రీతు చౌదరి వినిన తర్వాత మనకి తనుజ గారికి అయితే చెప్తుంది అనమాట. వాళ్ళు నా వస్తువులు తీస్తే మాత్రం బాగోదు అని చెప్పేసి వెంటనే ఓ రీతు చౌదరి వస్తువులు ఎత్తుక్కుంటది. అన్ని బాగానే ఉంటాయి. తర్వాత ఏంటంటే మనకి తనుజ గారి వస్తువులు కూడా బాగానే అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒకసారి చేస్తే సంజన గారి దొంగతనం ముద్దు, సెకండ్ సారి చేస్తే వద్దు, మూడోసారి చేస్తే అంచిపెట్టు గుద్దు. సేమ్ ఎలాగైతే నాకు అనిపించింది అనమాట. ఇలాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో వస్తువు పోగొట్టేసుకోవడం. ఆవిడ ఏంటంటే తెలుసా, మొత్తం సామాన్లు ఒక్కటి ఉండకూడదు, ఒక్కటే ఇంకా మేకప్ సామాన్లు సంబంధించిన ఏది ఉండకూడదు. మొత్తం అంతా కూడా కవర్లో వేసేసి, ఆ కవర్ ఏం జాగ్రత్తగా ప్యాక్ చేసేసి బాత్రూమ్ వెనకాతల షెడ్ అయితే ఉంటుంది, షెడ్లో వేసింది అంటది. ఎందుకంత ఓకే, అది బాగానే ఉంది. మార్నింగ్ ఏం జరుగుతుందో తెలుసా మీకు ఏంటంటే, బాత్రూంలోని ఈవిడ ఏంటంటే మనకి స్నానం చేద్దామని చెప్పేసి దివ్య నిఖిత గారితే మనకి బాత్రూమ్కి అయితే వెళ్తారనమాట. అక్కడ ఏంటంటే ఫ్లోరా శని గారు లోపల స్నానం చేయడం వల్ల కాసేపు 10 నిమిషాలు వెయిట్ చేస్తుంది. అప్పుడే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు కబురు పెడతారనమాట. దివ్య నిఖిత గారు ఒకసారి రమ్మని చెప్పండి, వంటలో కొద్దిగా హెల్ప్ చేస్తుంది అంటే సరే అని చెప్పేసి దివ్య నిఖిత గారు ఏంటంటే బాత్రూంలోని సోఫా ఉంటుంది కదా, సోఫా మీద బట్టలు అన్ని కూడా పెట్టేసి మనకి కిచెన్లోకి అయితే వెళ్తుంది అనమాట. అప్పుడే మన సంజన గల్రాణి గారు, అలాగే ప్రియా గారు, అలాగే మనకి దమ్ము శ్రీజ గారు అయితే వస్తారనమాట. చూస్తుంది బాత్రూమ్ ఓనర్ కదా అక్క, పెద్దక్క, ఎవరో మన సంజన గారు వచ్చిన తర్వాత ఏంటి వద్దంటే, ఎవరు పెట్టారు బాత్రూంలో బట్టలు? దివ్య నిఖిత. మండిపోతుంది దివ్య నిఖిత అంటే మండిపోతుంది సంజన. పిలి అని చెప్పేసి దమ్ము శ్రీజ గారిని అయితే పిలమంటది. దమ్ము శ్రీజ గారు వంటగదిలోకి వెళ్తారు. ఇంకా దివ్య నిఖిత గారిని పిలిచిన తర్వాత, ఏంటి మేడం ఇక్కడ పెట్టకూడదు మేడం, ప్లీజ్ మేడం, ఆ కబోర్డ్లో పెట్టుకోండి, సోఫాలో పెడితే అసహ్యంగా ఉంటుంది కదా, ఆ కబోర్డ్లో పెట్టినట్టు నాకు తెలియదండి అని చెప్పేసి అయితే దివ్య నిఖిత గారు అయితే అంటారు. మళ్ళీ ఆ బట్టలు తీసుకెళ్ళి కబోర్డ్లో పెడద్దు అనమాట. పెడతాది అక్కడ టూ గుడ్ బాగానే ఉంటుంది. ఈ సంజన గల్రానికి ఎందుకంత దూరం అని అడిగితే ఏమంటదంటే, ప్రియా గారి మీద అరుస్తుంది అనమాట. ఏంటి బాత్రూమ్ నువ్వే కదా క్లీన్ చేస్తున్నావు, నీట్గా పెట్టుకోవడం తెలియదేటి, బొరలేదా బద్ది లేదా అంటది. అంటే దివ్య నిఖిత గారి ముందు అంటది. దివ్య నిఖిత గారు అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి, ఈవిని తిట్టినట్టు, ఇండైరెక్ట్గా ఈవిని తిట్టినట్టు ఈవిడైతే అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుంటుంది కరెక్టే, మనకు కూడా అలాగే అనిపించింది. ఆవిడనే తిట్టిందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది అనమాట. నాకు రూల్స్ తెలివి కదా, మన రూల్స్ చెప్పాలి కదా, బాత్రూమ్ మానిటర్ కదా అని చెప్పేసి అయితే అంటది అనమాట సంజన. టూ గుడ్ అయితే అనిపించింది అనమాట. కరెక్టే కదా, రూల్స్ వెళ్ళకుండా వాళ్ళకి రూల్స్ ఎక్కడ పెడితే బట్టలు నీకేంటి పిలిచారు కాబట్టి ఆవిడ బట్టలు అక్కడ పెట్టి వెళ్ళింది. అలాంటప్పుడు రూల్ ఇక్కడ పెట్టకూడదని చెప్పేసి వచ్చినట్టునే చెప్పాలి. అది లేదు, వచ్చిన వెంటనే సంజన గల్రాణి గారు మేకప్ కిట్లు దాసేయాలి, అది దాసేయాలి, ఇది దాసేయాలి. చెప్పాను కదా, ఒకసారి చేస్తే ముద్దు, రెండోసారి చేస్తే వద్దు, మూడోసారి చేస్తే అంచిపడి గుద్దు అని చెప్పి. ఇంకా అస్సం ట్రైన్కి ఈవిడ కూడా ప్యాకప్ చెప్పేసి సమయం ఆసన్నమైంది, కానీ అంత బేగా అస్సం ట్రైన్ ఎక్కడండి. ఇంకా చాలా మనకి రొడ్డ బ్యాచ్ అంతా కదిలిన తర్వాత ఈవిడేది కదులుతుందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఆవిడ బాత్రూమ్ నుంచి వెళ్ళిపోద్ది అనమాట. ఇమాన్యుయల్ గారికి అంటది, ఇలాంటివి చాలా చూసాం అనేది అంటది దివ్య నిఖిత. ఈ మాట పట్టుకుంటుంది దమ్ము శ్రీజ. ఇలాంటివి అంటే చాలా చూసిందంట అయితే మనకి దమ్ము శ్రీజ వెళ్ళి సంజన గల్రాణి గారికి చెప్తుంది. సంజన గల్రాణి ఏమంటదంటే, ఓహో చూసిందా, సరే అయితే నా గేమ్ ప్లాన్ ఇంకోటి ఉంది, అది ఇంప్లిమెంట్ చేస్తాను అని అయితే అంటది అనమాట. అక్కడి నుంచి కెమెరా అయితే కట్ చేసిన తర్వాత బ్లైండ్స్ అన్ని కూడా క్లోజ్ చేసిన తర్వాత సెటప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ సెటప్ ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మనకి లోపల ఏం మాట్లాడుకున్నారంటే, దమ్ము శ్రీజ, అలాగే మనకి సంజన గల్రాణి, ఇమాన్యుయల్, అలాగే ప్రియా గారు, మనకి అమ్మ అయితే ఇలా కాల్ చెప్తుంది సంజన గల్రాణి. ఆ కాలు ఒళ్ళో నుంచి మన దమ్ము శ్రీజ గారు అయితే పడుకుంటారు అనమాట. ఇద్దరు కలిసిపోయారు. మీరు ఫైనల్గా అని అయితే నాకైతే అనిపించింది అనమాట. అసలు దివ్య నిఖిత గేమ్ ప్లాన్ అయితే నాకు అర్థం కావట్లా. నీకేమైనా తెలుసా దమ్ము శ్రీజ అంటే? నాకేం తెలియదండి అయితే అంటది. అదేం అర్థం కావట్లేదు, ఎలా ట్రిగర్ చేయాలో ఏం అర్థం కావట్లేదు, ఇవాళ బయట చూసి వచ్చింది, ఏదైనా పోతే ఇవాడ నా మీద ట్రిగర్ చేసేస్తుంది, నాగార్జున కూడా ఎఫెక్ట్ తగులుతుంది. శ్రీజ అంటే అవునవును మమ్మీ, నువ్వేం చేయొద్దు మమ్మీ అంటే ఇమాన్యుయల్ అంటాడు. అడిగి ఇప్పుడు దమ్ము శ్రీజ ఆట ఆడాలి, కానీ ఎందుకు ఈవిడితో కలిసి ఆవు పులి కథలాగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా సుమన్ శెట్టి గారు సిగరెట్లు దాసేస్తుంది. ఇంకా రాము గారు అటు సైడ్ కూర్చుంటారు. కాఫీ గొడవ అయింది కదా తనుజ గారికి, మనకి రాము గారికి ఇద్దరించి ఇలా అయితే విడిపోతారు అనమాట.
ఇదే జరిగిందండి. నెక్స్ట్ ఏంటంటే ఒక టాస్క్ అయితే పెట్టారనమాట. టాస్క్ కాదు, 1 నుంచి 13 అంకెలు అయితే పెట్టారనమాట. అందరూ ఏ వరుసలో నించున్నారు. దానికి దివ్య నిఖిత గారు ఒక్కొక్కరికి ఏ ర్యాంక్ ఇచ్చింది, అలాగే అవతల వాళ్ళు దివ్య నిఖిత గారికి ఏమన్నారు, దివ్య నిఖిత గారు వీళ్ళేమన్నారో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారండి, లైక్ చేయండి. అలాగే కుదిరితే అక్కడ హైప్ అని ఉంటుందండి, అది ఇచ్చేసి అక్కడ పాయింట్లు అయితే ఇస్తే వీడియో అయితే అలాగే బూస్టప్ అయితే అవుద్ది అనమాట. థ్యాంక్ యూ.